అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము కొత్తగా మామిడి తోటకి కొత్తగా పైప్ లైన్ వేసినాము. సో దీంట్లో మేము నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు ఏమంటే, లాస్ట్లో ఇక్కడ ఇట్లా కిందికి పైప్ లైన్ పోతా ఉంది కాబట్టి ఇక్కడ ఈ పక్క లేదు కాబట్టి ఇక్కడ బెండ్ వేయచ్చు, కానీ టీ వేసాము. ఎందుకంటే రేపు పొద్దున్న ఏదన్నా బ్లాక్ అయితే ఇక్కడ మనం దీన్ని కట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చెత్త గిత్త ఏదన్నా ఉన్నా కూడా వచ్చేసేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇది కొంచెము వేరే చోట నుంచి వేరే తోపులోంచి ఇంకో తోపులోకి వస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కదు. కాబట్టి ఇక్కడ 3 ఇంచీలు పైప్ లైన్ వేసుకున్నాం. 3 ఇంచీల పైప్ లైన్ వేస్తే లోడ్ చాలా వస్తుంది కాబట్టి ఫ్రీగా వస్తాయి. కాబట్టి ఇది 3 ఇంచీల పైప్ లైను. తర్వాత ఇది డౌన్ ఉంది కాబట్టి ఈ పక్క అక్కడ ఇక్కడ ఒక జాయింట్ వేసినాము. ఆ జాయింట్ వేసిన కాడి నుంచి కిందికి 2.5 వేసినాము. ఇది 3 ఇంచీలు. అంటే వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు కొంచెం సర్రాని పోతాయి. తర్వాత డౌన్ ఉంది కాబట్టి అది ముందరికి పోతుంది కాబట్టి అక్కడ 2.5 వేసినాము, ఇక్కడ 3 వేసినాం. దాన్ని బట్టి డబ్బు కొంచెం ఆదా కూడా అవుతుంది. ఇంకో విషయం ఏమంటే, ఇది 2.5 ఇంచి గేట్ వాల్ వేసినాము. ఎందుకు వేసినామంటే ఇక్కడ 3 ఇంచుల గేట్ వాల్ వచ్చి 500 చెప్పినాడు, ఇది వచ్చి 200కి వస్తుంది మనకు. అందుకని చెప్పి రెడ్యూజర్ వేసినాము. మనకు 275 రూపాయలతో పని అయిపోయింది. ఇంకో విషయము, ఈ పైపుల మీద మొన్న వేసుకునేటప్పుడు పైపు ఒక చోట గాలిలో నిలబడుకుంటుంది. ఎందుకంటే గాడిలో హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి మీరు ఈ పైపుని ఒక కాలుతో కొద్దిగా అట్లా తొక్కొని మొన్న వేసేసినారంటే అప్పుడు గాలిలో లేకుండా వెళ్ళిపోతుంది, బాగుంటుంది అది. ఇంకో విషయము, కొన్ని చోట్ల నీళ్ళు పైకి ఎక్కవు, అంత మిషన్ ఫోర్స్ ఉండదు. చాలా లాంగ్ వచ్చినప్పుడు, చాలా దూరం వచ్చినప్పుడు అప్పుడు గేట్ వాల్స్ ఇట్లా భూమిలోనే వేసుకొని ఇక్కడ చిన్న ఛాంబర్ లాగా కట్టుకొని దీన్ని మాత్రం మనం తిప్పుకుంటూ ఆపరేట్ చేసుకుంటూ ఉంటే అది చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి ఇది మనకు చాలా లాంగ్ వచ్చేది పైప్ లైన్ ఇక్కడి నుంచి వస్తూ ఉంది. సో కాబట్టి మనం ఏం చేసామంటే, దీంట్లో మళ్ళీ పైకి రైజ్ చేసి మళ్ళీ నీళ్ళు ఇస్తే ఇదే మెట్ట కాబట్టి ఎత్తలేదు. కాబట్టి మనం ఏం చేసామంటే అదే